నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఈ రోజు కెరీర్ ప్లస్ లో కేఎల్ యూనివర్సిటీలో లా కోర్సుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు స్టూడెంట్ లా ఎందుకు చదువుకోవాలి, బీబీఏ ఎల్ఎల్బి గురించిన కోర్సులకు సంబంధించిన వివరాల గురించి మనతో మాట్లాడడానికి యూనివర్సిటీ నుంచి హెచ్ఓడి అండ్ ప్రిన్సిపల్ ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. లా డిపార్ట్మెంట్ హెచ్ఓడి జి విజయసుధ గారు, అలాగే ప్రిన్సిపల్ డాక్టర్ కె పవన్ కుమార్ గారు. వీరితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ సుధా గారితో మాట్లాడదాం. విజయసుధ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. విజయసుధ గారు, ఫస్ట్ అసలు ఎవరైనా స్టూడెంట్ లా కోర్స్ ఎందుకు చదువుకోవాలి అంటే మీ సమాధానం ఏంటి? లా కోర్సు చదవడం వలన పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. తర్వాత ఒక స్టూడెంట్కి తను ఏమి చెయ్యాలి, తన లైఫ్లో ఏమి సాధించాలి అనే దానికి ఒక మార్గం కూడా తనకి దొరుకుతుందమ్మా. ప్రతి మనిషికి కూడా లాజికల్ స్కిల్స్ ఉంటాయి. ఆ లాజికల్ స్కిల్స్ ఏమవుతాయంటే మనిషిని ఈ పని నేను చెయ్యాలి, ఇది నేను సాధించాలి, సమాజంలో తను చూస్తున్న మంచి చెడులలో నుంచి నేను ఇది కరెక్ట్గా ఇలాగుంటే బాగుంటుంది అనేది ఒక తపన, ఒక ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది. ఆ ఆలోచనకి తుది రూపు ఈ లా ప్రోగ్రామ్ అనేది కలిగిస్తుంది. ఓకే సుధా గారు, బీబీఏ ఎల్ఎల్బి కెరీర్కి సంబంధించి ఎన్ని జాబ్ ఆపర్చునిటీస్ చూపించే అవకాశాలు ఉంటాయి? అసలు ఇది అది అని కాదమ్మా. మనం గవర్నమెంట్ సెక్టర్లో చూస్తే జడ్జ్ అవ్వచ్చు, తర్వాత లా క్లర్క్ అని ఇప్పుడు కొత్తగా జడ్జెస్కి రీసెర్చర్గా అపాయింట్ చేస్తున్నారు, అది చెయ్యొచ్చు. లా ఆఫీసర్స్ అవ్వచ్చు, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా వర్క్ చేయొచ్చు. ప్రతి డిపార్ట్మెంట్కి లీగల్ ఆఫీసర్ లేకుండా ఏ డిపార్ట్మెంటు ముందుకెళ్ళలేదు. తర్వాత ప్రైవేట్ సెక్టర్లోకి వస్తే ఇప్పుడు మనము ఇండియా నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ దాకా అంత గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఇలాంటి సిచ్యుయేషన్లో ఎక్కడి వాళ్ళు ఎక్కడికో యాక్టివిటీస్ అనేది ఇది ఇన్కార్పొరేట్ చేసుకొని అగ్రిమెంట్స్ కుదుర్చుకొని ఆ అగ్రిమెంట్స్ని ఎన్ఫోర్స్ చేసుకుంటున్నారు. ఆ టైంలో కమర్షియల్ కాంట్రాక్ట్ మేనేజర్ అనేది అవసరము. సో అలాంటిది. కానీ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మా పిల్లలు యుఎస్ అటార్నీ కంపెనీలో రిక్రూట్ అయ్యారు. 6 స్టూడెంట్స్ అనమాట. 4 మెంబర్స్ జాయిన్ అయిపోయారు ఆల్రెడీ, ఇంకో 2 మెంబర్స్కి వెయిటింగ్ ఉంది. అంటే దీని అర్థం ఏంటి, ఈ ఏరియా ఆ ఏరియా అంటూ లేదు. యుఎస్ లా కూడా ట్యాక్స్ లాస్ మన పిల్లలు నేర్పిస్తారు, వాళ్ళే కంపెనీ వాళ్ళే నేర్పించి తర్వాత వాళ్ళకి 6 మంత్స్ తర్వాత వాళ్ళకి రెగ్యులర్ ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ట్రైనింగ్లో కూడా స్టైపెండ్ ఇస్తారు. సో ఈ ఏరియా ఆ ఏరియా అని లేదు, అన్ని సెక్టార్స్లో లా లేని చోటే లేదు. మీకు తెలుసు, బర్త్ సర్టిఫికెట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు లీగల్ ప్రొవిజన్సే అప్లై అవుతాయి. సో చాలా ఎవెన్యూస్ డెవలప్ అయ్యాయి. అందులో గ్లోబల్ విలేజ్ అయిన తర్వాత 100% అన్ని ఏరియాస్లో కంటే పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ యొక్క తెలివితేటలు ఎక్కడ ఎక్కువ ఉపయోగించుకోవాలనుకుంటారో వాళ్ళకి ఉన్న ధైర్యాన్ని బట్టి ఆ ఫీల్డ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి అందులో ఎక్సెల్ అవ్వచ్చమ్మా. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే సుధా గారు, లా చదువుకోవాలి అన్న స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది? అంటే అబ్బాయి ఈ కోర్సుకి, అబ్బాయి లేదా అమ్మాయి ఈ కోర్సుకి యాప్ట్ అవుతారు, ఇది వీళ్ళకి చక్కగా వస్తుంది అనుకోవడానికి వాళ్ళలో మనం గుర్తించాల్సినవి ఏముంటాయి? అలాగే దీనికి ఎలాంటి విద్యార్హతలు ఉండాలి? విద్యార్హతలకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ అమ్మా. ఇంటర్మీడియట్ అంటే 10+2, ఈ 10+2 ప్రోగ్రామ్ వాళ్ళు కంప్లీట్ చేసుకుని ఉండాలి. లాసెట్ రాయాలి, రాసెట్ రాస్తేనేమో కన్వెన్షనల్ కాలేజెస్లో, యూనివర్సిటీ కాలేజెస్లో వస్తుంది. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఎంట్రన్స్ ఉంటుంది మా దగ్గర. తర్వాత క్లాట్, లాసెట్ వీటి బేస్ చేసుకొని మేము వాళ్ళకి ఫీ కన్సెషన్ అవన్నీ ఇస్తామమ్మా. బేసిక్గా ప్రతి మనిషికి కూడా అది ఎందుకు ఎలాగా అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఉండి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10+2 అయితే చాలు. మనం ఆ పిల్లల్ని ఈ కోర్సు నేర్పించేటప్పుడు వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది, ప్రొఫెషనలిజం తెలుస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏ ఎవెన్యూలో అయితే నేను సక్సెస్గా ముందుకు వెళ్ళగలను, నా ఇంట్రెస్ట్ ట్యాక్స్ వైపు ఉందా, లేకపోతే కమర్షియల్ లా వైపు ఉందా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా వైపు ఉందా, ఎటువైపు ఉంది అనేది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళ క్లారిటీ రాగానే దాని మీద మనం సిఆర్టీ ట్రైనింగ్ అవన్నీ ప్లాన్ చేసి వాళ్ళకి, సిఆర్టీ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనమాట, వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క అభిరుచి, వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళకి ఆ ఫీల్డ్లో మనం స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది 4th ఇయర్ 5th ఇయర్. అయితే చాలామంది స్టూడెంట్స్ లాని
సెలెక్ట్ చేసుకుని ఆ కోర్స్ చదవాలి అనుకుంటే మాకు ఆ చట్టాలు అవి ఇవి నంబర్స్ గుర్తుండవు కదా, నాకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ, ఇట్లాంటివి చాలా ఉంటాయి, ఇంకా కఠినమైన పదాలు చాలా ఉంటాయి, పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి, ఇలాంటి అపోహలు ఎన్నో ఉన్నాయి స్టూడెంట్స్లో. వీటికి మీ సమాధానం ఏంటి? అస్సలు వాటి గురించి భయపడవలసిన అవసరమే లేదమ్మా. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు ఏదైతే మన పేరెంట్స్ మనకి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని నేర్పించారో దాన్నే మనం చట్టాల్లో ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. అది తెలుగు లాంగ్వేజ్ మనకి కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయ్యేసరికి పిల్లలు కొద్దిగా ఇదవుతారు. కానీ అది మా దగ్గర ఏంటంటే 15 days ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో అసలు చట్టం పట్ల వాళ్ళకి అదేదో మనకు తెలియని విషయం కాదు, మనం రోజు పొద్దున్న లేస్తే చూసేదే అనే ఇండక్షన్ ప్రోగ్రాంలో ఇస్తాము. ఆ తర్వాత ఫస్ట్ సెమిస్టర్లో ఇంట్రడక్షన్ టు లా అండ్ లీగల్ సిస్టమ్ అని ఒక కోర్స్ ఉంటుంది. అందులో అసలు లా అంటే ఏంటి, అది ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా మేము టీచర్స్ ఇవ్వడమే కాదమ్మా, జడ్జెస్ని పిలిపించి వాళ్ళు ఎలాగ చూస్తున్నారు, కోర్టులో ఎలా జరుగుతోంది, సొసైటీలో ఏం జరుగుతుంది, ఇవన్నిటినీ మిళితం చేసి వాళ్ళు ఒక అవగాహన కూడా పిల్లలకి ఇస్తారు. సో ఈ ఇంట్రొడక్షన్ టు లా అండ్ లీగల్ సిస్టమ్ అనండి, తర్వాత జూరిస్ప్రుడెన్స్ అనండి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్, ఇలాంటి కోర్సులు ఏవైతే ఉంటాయో ఆ పిల్లలకి ఇది ఏదో కొత్తది కాదు, మా జీవితంలో జరుగుతున్న విషయాలే, సో ఇక్కడే మనం చదువుకునేది అదే, వేరే ఏమీ లేదు అని చెప్పి క్లారిటీ వస్తుంది. ఒకటి. రెండోది, మీరు నంబర్లు అడిగారు. సెక్షన్ నంబర్లు దానికేదో కష్టపడి బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఒక 4 సార్లు దాని మీద జడ్జిమెంట్లు, కేస్ స్టడీస్ చదువుకుంటూ వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా ఆ నంబర్ మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఫోన్ నంబర్ చూడండి, ఇదివరకు మనం ల్యాండ్లైన్లో ఫోన్ నంబర్ కొట్టేవాళ్ళం, సో గుర్తుండేది. ఇప్పుడంటే మొబైల్ నొక్కేస్తున్నాం కాబట్టి గుర్తుండట్లేదు. కొంచెం 4 సార్లు దాన్ని చదివిస్తే ఆటోమేటిక్ గుర్తుంటుంది. సెక్షన్ నంబర్ల విషయంలో ఏం భయపడవలసిన అవసరం లేదమ్మా. అండ్ ఈ లా కోర్స్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాబట్టి మరి ఫస్ట్ నుంచి 12th వరకు తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులకి ఇది అంత ఈజీ అంటారా? 100% ఈజీ తల్లి. చెప్పాలంటే నేనే ఎగ్జాంపుల్. నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగులోనే చదివాను, మరి ఈరోజు ఇంగ్లీష్లో పాఠాలు చెప్పగలుగుతున్నాను. తెలుగు మీడియం పిల్లలకి సబ్జెక్ట్ మీద అవగాహన చాలా ఎక్కువ ఉంటుంది. నేను నా ఎక్స్పీరియన్స్ 25 years టీచింగ్ ఎక్స్పీరియన్స్లో తెలుగు మీడియం పిల్లలు సబ్జెక్ట్ని క్యాచ్ చేసినంతగా ఇంగ్లీష్ మీడియం పిల్లలు కొంచెం ఒక 0.5% వేరియేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే సబ్జెక్ట్ని క్యాచ్ చేసే తెలివితేటలు ఉంటాయో లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ అమ్మా, అది ఈజీగా అధిగమించగలరు. జూలై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు కూడా రాబోతున్నాయి కదా, మరి వీటికి సంబంధించి ఈ బుక్స్లో ఏదైనా చేంజెస్ తీసుకొచ్చారా, లేక కరిక్యులంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు, పిల్లలకి వాటి మీద అవగాహన కల్పించే ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కేఎల్ యూనివర్సిటీలో? 100% అమ్మా. ఇప్పుడు జూలై 1 నుంచి కొత్త చట్టాలు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ మా టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా వీళ్ళంతా ట్రైనింగ్ తీసుకున్నారు ఆల్రెడీ. సో వాళ్ళు మళ్ళీ ఈ స్టూడెంట్స్ రేపు ఇండక్షన్ జరుగుతున్నప్పుడు కూడా స్పెసిఫిక్గా కొత్త చట్టాలు వచ్చాయని మీరేం భయపడని అవసరం లేదు, గ్రాడ్యువల్గా మీకు అవి నేర్పిస్తాము అని చెప్పి, పైగా మనము ఒక 2 months లోపల ఒక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాము. 2 monthsలో మనం మన పిల్లలతో పాటు బయట టీచర్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ చట్టాల మీద మరీ స్పెసిఫిక్గా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ 1 week ప్రోగ్రామ్ చేయబోతున్నాము. కేఎల్ యూనివర్సిటీలోనే ఈ కోర్సును ఎందుకు చేయాలంటే, ఇంకా చాలా యూనివర్సిటీస్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఎన్నో ఈ కోర్సును అందిస్తున్నాయి కదా, కేఎల్ యూనివర్సిటీనే స్టూడెంట్ ఎందుకు ఎంచుకోవాలి అంటే ఇక్కడ ఒకటమ్మా, ఫస్ట్ స్టూడెంట్ రాగానే ఆ స్టూడెంట్ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంది, అతన్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి, అతనికి ఏం స్కిల్స్ ఉన్నాయి. సో మీ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా, ఎటువంటి స్టూడెంట్ అయితే ఈ కోర్సులో రాణించగలడు అని. అతనికి ఏ రకమైన మెళకువలు ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనేది ఐడెంటిఫై చేస్తారు. కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ ఉంది మా దగ్గర, వాల్యూ ఎడ్యుకేషన్ సెల్ ఉంది. వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ అబ్బాయికి ఇదిగో ఈ స్టేజ్ ఫియర్ ఉంది, సో ఈ అమ్మాయి కొంచెం మాట్లాడడం భయపడుతుంది, లేకపోతే ఈ అమ్మాయి కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతుంది, ఇలాంటివి వాళ్ళు ఐడెంటిఫై చేసి మాకు ఇన్పుట్స్ ఇస్తారు. మేము అందరం కూడా ఫ్యాకల్టీ కౌన్సిలర్, ఒక్కొక్క ఫ్యాకల్టీ కౌన్సిలర్కి 20 స్టూడెంట్స్ ఉంటారు. మేము ఐడెంటిఫై చేస్తాం ఈ పిల్లల్లో ఏ మెళకువలు ఉన్నాయి, ఏ మెళకువలు ఇంకా నేర్పించవలసి ఉంటుంది అని. దాన్ని దృష్టిలో పెట్టుకుని నా కౌన్సిలర్ హెచ్ఓడి ప్రిన్సిపల్ గారి యొక్క గైడెన్స్ తోటి వాళ్ళకి ఆ నైపుణ్యాన్ని పెంచడానికి ఏమేమి ఎప్పుడెప్పుడు చెయ్యాలి అనేది స్ట్రక్చర్ చేస్తాము. స్ట్రక్చర్ చేసి, పైగా మా దగ్గర ఉన్న కోర్సులు ఎలా ఉంటాయి అంటే
ప్రాక్టికల్ ట్రైనింగ్, ప్రతి ఒక్క కోర్సు కూడా ఖచ్చితంగా వాడు సొసైటీలోకి వెళ్ళి అది నేర్చుకురావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రిమినల్ లా ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, జైలుకి వెళ్ళాలి, పలానా కాన్స్టిట్యూషన్ ఉంది, గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళాలి, ఇంటర్న్షిప్ చేయాలి. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో 5 weeks ఇంటర్న్షిప్ చేయాలి ఖచ్చితంగా. సో ప్రతి సబ్జెక్ట్కి కూడా సొసైటీలో లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంటా, ప్రైవేట్ డిపార్ట్మెంటా, ఎన్జిఓనా, లేకపోతే లీగల్ సర్వీసెస్ అథారిటీనా, లోక్ అదాలతా, తర్వాత ప్రోబోనో క్లబ్ ఉంది మా దగ్గర. ఆ క్లబ్ ద్వారా పిల్లల్ని సొసైటీలోకి తీసుకెళ్ళి సోషల్ లీగల్ సర్వీస్ చేపిస్తాం మేము. వీటన్నిటిలో పిల్లలకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ని జస్ట్ క్లాస్ రూమ్లో కూర్చుని నేర్చుకోవడం కాకుండా ఆ సబ్జెక్ట్ సొసైటీలోకి వెళ్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది తనంతట తాను, అంటే మా యూనివర్సిటీ కొన్ని విలేజెస్ని అడాప్ట్ చేసుకుంది. ఆ విలేజెస్లో వెళ్ళి ఏం జరుగుతోంది సొసైటీలో అనేది డైరెక్ట్గా వాడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఆ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది మా దగ్గర జరుగుతుంది. ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ చదివినట్లయితే స్టూడెంట్ ఏ విధంగా బెనిఫిట్ పొందుతాడు అనుకోవచ్చు. అలాగే ఈ ప్రోగ్రామ్కి అనుబంధ కోర్సులు ఏవైనా ఇంకా చేయాల్సి ఉంటుందా సుధా గారు? కొన్ని చేయాల్సి ఉంటుందమ్మా. మా దగ్గర సర్టిఫికేషన్స్ కొన్ని మ్యాండేటరీ. సో ఆ కోర్సెస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి. సో మేము ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్లో ఎక్స్పీరియన్స్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఒక 30% కోర్సు డెలివరీ వాళ్ళ చేతి ఇప్పిస్తాము. మేము 70% మేము చెప్తాము, 30% వాళ్ళ ఇండస్ట్రీ నుంచి ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళు వస్తారు. తర్వాత IRDA ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ, వాళ్ళ దగ్గర నుంచి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వస్తారు. సో వీళ్ళందరూ ఒక FDP చేస్తూ ఉంటారు. ఏ సెమిస్టర్లో ఈ కోర్సు ఉందో అది చేసినప్పుడు పిల్లలకి ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ మీద కంప్లీట్ ఎక్స్పర్టైజ్ వచ్చేస్తుంది. అంటే మైన్యూట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మోటార్ వెహికల్స్ చూస్తున్నాం, చాలామంది కేసులు పోగొట్టుకుంటారు సరి అయిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయక, లేకపోతే ఇన్సూరెన్స్ రెగ్యులర్గా రెన్యూ చెయ్యక. ఇవన్నీ అలాంటివి జరగకుండా ఉండడానికి ముందే పిల్లలకు అవగాహన ఇస్తాం. కాబట్టి 100% వాళ్ళకి అసలు ఒక ప్రొఫెషనలిజం అనేది డెవలప్ అయిపోయినప్పుడు పిల్లలు వాళ్ళ పర్సనాలిటీని కూడా 100% మౌల్డ్ చేసుకోగలుగుతారు. అసలు నిజం చెప్పాలంటే ఒక లా ఆఫ్ థాట్స్ అని ఒక కోర్స్ ఉంది. ఆ కోర్స్ చదివితే మీరు బయట వేరే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు చేయనవసరం లేదు. థ్యాంక్ యూ విజయ సుధా గారు, చాలా డీటెయిల్స్ చెప్పారండి. ఇప్పుడు ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారు ప్రిన్సిపల్ డాక్టర్ KI పవన్ కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ ఇంకా వివరంగా తెలుసుకుందాం. పవన్ కుమార్ గారు నమస్తే అండి. సుధా గారు మాట్లాడారు, ఆవిడ మాట్లాడుతూ లా చదివి లాయర్స్ అవ్వాలి అనుకున్న వాళ్లే కాకుండా దీనికి సంబంధించిన రంగంలో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్లే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కోర్సును చదువుకోవడం చాలా ఉపయోగకరం, వాళ్ళ నిత్య జీవితంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. అది ఏ విధంగా అనేది కొంచెం వివరిస్తారా? ఇప్పుడు ఇందాక HOD మేడం గారు చెప్పినట్టుగా లా అనేటువంటిది అందరికీ అవసరం. నాట్ ఓన్లీ అడ్వకేట్ అవ్వదలుచుకున్న వాటికే కాదు, ప్రతి వ్యక్తికి. మీరు గమనించారో లేదో, చాలామంది వయసులో పెద్దవాళ్ళు కూడా ఈవెన్ రిటైర్మెంట్ తర్వాత కూడా లా చదువుకుని వాళ్ళ ఓన్ లాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ని కానీ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ కనపడేవాళ్ళు ఇదివరకు మనకి. సో అట్లా ఇప్పటికి కూడా చాలామంది సీనియర్స్, చాలామంది వ్యక్తులు వచ్చి మనకి లా చదువుకుని వాళ్ళ సమస్యల్ని వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లా యాజ్ ఏ కోర్సుగా కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది, లేదా అందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళ ఓన్ సమస్యల్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి, వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి, వాళ్ళ సామాజికమైనటువంటి రిలేషన్షిప్ని మరింత ఉన్నతంగా చేసుకోవడానికి, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచుకోవడానికి. నేను ఆర్థిక స్థితిగతులు అన్న మాటని ఇక్కడ అనడానికి కారణం ఏంటంటే నిజాయితీగా మనం మాట్లాడుకుంటే అసలు లాయర్కి రిటైర్మెంట్ లేదమ్మా. సో 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా పెద్ద పెద్ద లాయర్లకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కన్సల్టేషన్ సర్వీసెస్కుని వాళ్ళ సలహాల కోసం క్యూలు కట్టే రోజులు ఉన్నాయి మనకి. కాబట్టి ఆర్థికంగా కూడా స్వావలంబన, ఆర్థికంగా ఇండిపెండెన్స్, స్వతంత్రత ఇంత గొప్పగా మనకి లా కోర్స్ మనకు అందజేస్తుంది. అందుకే ఇంకొక పాయింట్ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. ముఖ్యంగా ఆడపిల్లలకి లా ప్రోగ్రామ్ ఇచ్చినంత శక్తి, ధైర్యం, స్వతంత్రత, స్వావలంబన, చైతన్యం నాకు తెలిసి ఇంకా ఏ కోర్సు ఇవ్వలేదమ్మా. కేఎల్ యూనివర్సిటీలో LLBకి సంబంధించి ఎన్ని రకాల కోర్సులు అవైలబుల్ ఉన్నాయి? అలాగే ఇందాక సుధా గారు చెప్పినట్లుగా దీంతో పాటు కొన్ని అనుబంధ కోర్సులు కూడా చేయాల్సి ఉంటుంది అని అన్నారు. మరి అవి కూడా కేఎల్ యూనివర్సిటీలోనే అందిస్తారా? మనం కేఎల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో
బీబీఏ ఎల్ఎల్బి, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషను అండ్ బ్యాచులర్ ఆఫ్ లా, ఈ రెండు కాంబినేషన్ తోటి మనం దీని డ్యూయల్ డిగ్రీ కోర్స్ అనకూడదు, ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనాలి. ఇంటిగ్రేటెడ్ లా ప్రోగ్రామ్ మనం ఆఫర్ చేస్తున్నాం. ఇది 5 yearsకి సంబంధించిన ప్రోగ్రామ్. ఇది ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి స్టూడెంట్ దీన్ని చదవచ్చు. దీంట్లో మేనేజ్మెంట్ కోర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 12 మ్యాండేటరీ కోర్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని లా కోర్సెస్ కూడా మ్యాండేటరీ ప్రోగ్రామ్స్ BCA రికమెండ్ చేసింది. వాటితో పాటుగా ఈ BBA ప్రోగ్రామ్స్ని కూడా మనం BBA కోర్సెస్ని కూడా మనం అందజేస్తాం. BBAని ఎందుకు చూస్ చేసుకున్నామంటే ముఖ్యంగా కార్పొరేట్ సైడ్ కంపెనీలకి సంబంధించిన మటుకు న్యాయానికి సంబంధించిన సలహాలు సంప్రదింపుల కోసం, ఉద్యోగాల కోసం BBA LLBని మనం ఒక ప్రోగ్రామ్గా ఆఫర్ చేస్తున్నాం. ఈ BBA LLB ప్రోగ్రామ్స్లో మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సెస్, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్, మనకి యూనివర్సిటీలో BBA డిపార్ట్మెంట్ ఉంది. BBA డిపార్ట్మెంట్లో డాక్టరేట్స్, ఆ మేనేజ్మెంట్ కోర్సులో డాక్టరేట్ PhD చేసినటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు. ఆ ప్రొఫెసర్స్ మన లా స్టూడెంట్స్కి BBA కోర్సెస్ అందజేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే BBA కోర్స్కి సంబంధించినటువంటి క్వాలిటీ ఆఫ్ టీచింగ్, ట్రైనింగ్, నాలెడ్జ్ ఏదైతే అవసరం ఉందో దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా లా స్టూడెంట్స్కి అందజేసిన వాళ్ళు అవుతాం. ఆ BBA కోర్స్ ప్రతిదీ కూడా లా ఓరియంటేషన్లోనే వాళ్ళు చెప్తారు. అంటే ఒక HR మేనేజ్మెంట్ చెప్తున్నప్పుడు HR మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ చెప్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ దానికి లీగల్ పర్స్పెక్టివ్ ఏంటి, అదేవిధంగా క్వాంటిటేటివ్ మెథడ్స్ లాంటివి చెప్తున్నప్పుడు దానికి లీగల్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఒక లాయర్గా నువ్వు దాన్ని ఎలా వాడుకోవాల్సి ఉంటుంది. ఇందాక HOD మేడం గారు చెప్పినట్టు స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. నువ్వు కొంచెం డేటాని ఇంటర్ప్రిటేషన్ చేయవలసి వచ్చింది సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ. ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ టెక్నిక్స్ నువ్వు ఎలా చేస్తావు. యాక్ట్నే కాదు ఇంటర్ప్రిట్ చేయాల్సింది, ఈ రోజుల్లో డేటాని కూడా ఇంటర్ప్రిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం డేటా డ్రివెన్ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. అందరికీ తెలుసు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. కాబట్టి డేటా డ్రివెన్ ప్రపంచంలోకి మన ఎకానమీ మొత్తం అడుగుపెట్టబోతోంది రాబోయే 10 ఏళ్ళు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డ్రివెన్ ఎకానమీలో ఉన్నాం. రేపు రాబోయే 20-30 సంవత్సరాల పాటు మనం పూర్తిగా డేటా డ్రివెన్ ఎకానమీలోకి వెళ్తున్నాం. ఆ డేటా అనాలిసిస్ ఏంటి, ఆ డేటాను మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ బేసిక్ నాలెడ్జ్ మనం ఇవ్వడం జరుగుతుంది. నేను క్వాంటిటేటివ్ మెథడ్స్, డేటా అనాలిసిస్ అన్నంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. దీంట్లో మ్యాథమెటికల్ ఓరియంటేషన్ తక్కువ, ఇది గమనించాలి. ఇలా ఆ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్ ద్వారా మనం ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ గానే యూనివర్సిటీలో ప్రోబోనో క్లబ్ కూడా స్టార్ట్ చేశారని విన్నాం. ఇది ఏ కార్యక్రమాలు చేపడుతుంది, ఎలా పనిచేస్తుంది క్లబ్? మనకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయిన లా అండ్ జస్టిస్ వాళ్ళు సెలెక్టెడ్ లా కాలేజెస్కి ఈ ప్రోబోనో క్లబ్ని ఇనాగ్రేట్ చేయమని, లాంచ్ చేయమని, ఎస్టాబ్లిష్ చేయమని వాళ్ళకి ఆర్థికమైనటువంటి సహాయం కూడా చేయడం జరిగింది. అలాంటి డిపార్ట్మెంట్స్లో, కాలేజెస్లో KL కాలేజ్ ఆఫ్ లా ఒకనొకటి. మనకి సదరన్ ఇండియాలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో KL యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాకే వచ్చిందని చెప్పడం గమనార్హం. సో ఆ ప్రోబోనో క్లబ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ ప్రోబోనో క్లబ్ ద్వారా అట్టడుగున బలహీన వర్గాలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా న్యాయ సేవలు అందుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కాలేజెస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్, నాలెడ్జ్ రిసోర్సెస్, ప్రొఫెసర్ల ద్వారా, టీచర్ల ద్వారా, అదేవిధంగా కాబోయే అడ్వకేట్స్ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని దానికి ఆ పిల్లల ద్వారా, ఆ టీచర్ల ద్వారా సలహా సంప్రదింపులు ఇచ్చి సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేయటం. ఈ ప్రోబోనో క్లబ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటమ్మా, సీనియర్ హైకోర్టు అడ్వకేట్స్ అని కూడా ఇంటిగ్రేట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మా లా కాలేజీకి సీనియర్ అడ్వకేట్స్, హైకోర్టు లెవెల్లో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్స్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయి ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉంటున్నాయి ఇప్పుడు. కాబట్టి ఏదైనా ఒక విలేజ్కి, ఇందాక మేడం చెప్పినట్టుగా 8 విలేజెస్ అడాప్ట్ చేసుకున్నాం. ఆ విలేజెస్లోకి వెళ్ళినప్పుడు ఆ విలేజ్లో ఏదైనా ఒక ప్రాబ్లం కనపడినట్లయితే దానికి సలహా సంప్రదింపులు అడ్వకేట్లు ఇస్తుంటారు, టీచర్లు ఇస్తుంటారు. టీచరు అడ్వకేట్ కలిసి వర్క్ చేయటం పిల్లలు చూస్తారు. ఇంతకన్నా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇంతకన్నా లా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఇన్ మోషన్ బయట సమాజంలో చూస్తూ పిల్లలు ఎదిగే ఆపర్చునిటీ ప్రోబోనో క్లబ్ ద్వారా వస్తుంది. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా జటిలమైనటువంటి సమస్య ఉంది అనుకున్నప్పుడు అది టీచర్స్ ద్వారా సాల్వ్ కాదు,
లేదా ఒక సీనియర్ అడ్వకేట్ ద్వారా కాదు, లిటిగేట్ ఆల్రెడీ అయిపోయింది, జడ్జెస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అవసరం ఉంది అనిపించినప్పుడు ఖచ్చితంగా జడ్జెస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకుని మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. అండ్ పవన్ ఇలా గారు మనకి రీసెంట్ గా ఓరియంటేషన్ సమగ్రంగా ప్రోగ్రామ్ కూడా జరిగిందని updated- విన్నాం. దీనికి అడ్వకేట్స్ జడ్జెస్ కూడా హాజరయ్యారని అన్నారు. దాని గురించి కొంచెం అవునమ్మా. ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏపీ బార్ కౌన్సిల్ థ్యాంక్స్ టు దెమ్, వాళ్ళ కొలాబరేషన్ తోటి 12 మంది జడ్జెస్ వచ్చి, అదేవిధంగా ఒక 12 మంది ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చి, ఆల్మోస్ట్ 24-30 మంది రిసోర్స్ పర్సన్స్ వచ్చి 3 రోజుల పాటు ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అందరు అడ్వకేట్స్ ఏంటి, టీచర్లు ఏంటి, ఈవెన్ స్టూడెంట్స్ ఏంటి, అందరూ పార్టిసిపేట్ చేశారు. ఒక 3 రోజుల పాటు మా కేఎల్ యూనివర్సిటీ వేదికగా చాలా గొప్పగా జరిగింది. పెద్ద వాళ్ళు, గొప్ప మేధావులంత వచ్చి క్లాసెస్ తీసుకోవడం జరిగిందమ్మా. దానివల్ల పిల్లలు చాలా బెనిఫిట్ పొందడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా జరుగుతాయి మా దగ్గర. ఈవెన్ కార్పొరేషన్స్ నుంచి, మేము కంపెనీస్ నుంచి, వాళ్ళ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ని పిలవడం జరుగుతుంది. బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అని, ఇండస్ట్రీ కనెక్ట్ లెక్చర్స్ అని అంటాం. ఇండస్ట్రీ నుంచి పికప్ చేసుకుంటాం, కంపెనీస్ నుంచి. ఆ కంపెనీ లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, ఇందాక మేడం గారు ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఆ ఇన్సూరెన్స్ అడ్వకేట్స్ వస్తారు, వాళ్ళ ఎక్స్పర్టీస్ని షేర్ చేయడం జరుగుతుంది మాతో పాటు. పవన్ గారు, ఫైనల్ గా ప్లేస్మెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? మనం 2-3 విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్లేస్మెంట్ అనబడేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, లా చదివే పిల్లవాడు సహజంగా తనంతట తానుగా ప్రాక్టీస్ హైకోర్టులో చేసుకుంటాను అనబడే ఓరియంటేషన్ తోటి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. మరి కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఈ జడ్జెస్ పిల్లలు కానీ, లేకపోతే సీనియర్ అడ్వకేట్ పిల్లలు కానీ, ఆల్రెడీ రెప్యూటెడ్ అడ్వకేట్స్ పిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ మాకు అడ్వకేట్ కానీ ప్రాక్టీస్లోకి తీసుకోవడం కన్వీనియంట్ అండి మాకు అని చెప్తారు. మరికొంతమంది పిల్లలకి జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాస్తామంటారు. మరికొంతమంది పిల్లలు హయ్యర్ స్టడీస్ కోసం ఎంఎస్, మా దగ్గర చదివిన పిల్లలు యూకేలోను యుఎస్లోను ఈ డేటా ప్రైవసీ మీద, అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ వేరియస్ సబ్జెక్ట్స్ లైక్ సైబర్ లా మీద, సైబర్ సెక్యూరిటీస్ మీద చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా హయ్యర్ స్టడీస్కి మాస్టర్స్ డిగ్రీ చదవడానికి వెళ్ళిపోయే పిల్లలు కొంతమంది ఉంటారు. ఇది కాక అబౌట్ 25-30% ఆఫ్ స్టూడెంట్స్ స్పెసిఫిక్గా జాబ్ అవసరం ఉందని చెప్పే పరిస్థితి ఉంటుంది. అలా కనుక ఎవరైతే స్టూడెంట్స్ జాబ్ అవసరం ఉందంటారో వాళ్ళకి వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ మేడం మీద చెప్పినట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ లెవెల్స్, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్, వాళ్ళు చూపించినటువంటి ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏ ఏరియాలో ఉన్నాయి, వాళ్ళు ఆర్టికల్స్ ఏ ఏరియాలో రాశారు, వాళ్ళు ఇంటర్న్షిప్ ఏ ఏరియాలో చేశారు, వాళ్ళు ఏదన్నా ఈ సోషల్ యాక్టివిటీస్లో దేంట్లో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు, వీటిని ఇన్పుట్స్ తీసుకుని పిల్లల పేరెంట్స్తో మాట్లాడి ఆ స్టూడెంట్కి ఏ ఏరియాలో జాబ్ రెలవెంట్ ఉందో మేము అర్థం చేసుకుని తనకి 4th ఇయర్ నుంచి ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్లో తను కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కుమార్ గారు, చాలా డీటెయిల్స్ అందించారండి. ఇది కేఎల్ యూనివర్సిటీలో BBA LLB కోర్సుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి TV9.